హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలా అని అడుగుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి లాగిన్ ఐడి వచ్చిన తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ కొంతమంది ఆన్లైన్లో ఆఫ్లైన్ అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఆన్లైన్లోనే నెట్ సెంటర్లోనే ఆ ల్యాప్టాప్లోనే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటారంటే మీరు తీసుకోవాలనుకుంటున్న కాలేజ్ ఆర్ మీరు సరౌండింగ్లో ఉన్న కాలేజు, ఆ కాలేజ్లలో మీ ర్యాంకుకి వస్తుందా లేదా, మీ ర్యాంకుకి ఏ కాలేజీలు వస్తున్నాయి, ఒక 10 to 15 కాలేజెస్ నోట్ డౌన్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ పెట్టిన కాలేజ్ ఫస్ట్ చెక్ చేస్తారు, అందులో రాలేదంటే సెకండ్ తీస్తారు, అందులో రాలేదంటే థర్డ్ తీస్తారు. మీరు ఫస్ట్ 9 వేస్ట్ పెట్టి 10th కాలేజ్ మంచిది పెట్టింది అనుకోండి, మంచి కాలేజీలు మిస్ అవుతాయి. మంచి కాలేజీలు ఆర్డర్ ప్రకారం పెట్టుకోండి. మీకు డిసెండింగ్ ప్రకారం అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ కాలేజ్లో రాకపోతే సెకండ్ కాలేజ్ చెక్ చేస్తారు, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ మాత్రమే చేయండి. సేవ్ చేస్తే ఏంటంటే నచ్చకపోతే రేపు మళ్ళీ లాగిన్ అయ్యి డిలీట్ చేసుకోవచ్చు, కొన్ని కాలేజీలు యాడ్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే సేవ్ చేస్తే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ డేట్ ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ కనుక చేసిరనుకోండి, ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మాడిఫై చేయడానికి అవకాశం ఉండదు. గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనే ఒక కొత్త డేట్ ఇస్తుందో ఆ రోజు మాత్రమే మీకు మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో సేవ్ చేసుకోండి. సేఫ్ సైడ్ మాడిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మాడిఫికేషన్ చేసుకోవచ్చు, అంటే ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తే, ఫ్రీజ్ చేస్తే మనం చెయ్యలేము. ఇదే డిఫరెన్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.